శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం మగమయం విద్వన్ మహాభూషితం శ్రేయప్రాప్తికరం శుభదిన సమయే పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, అలాగే భాద్రపద మాసం, శుక్లపక్షం, వర్షా ఋతువు, దక్షిణాయనం. ఈరోజు 11 సెప్టెంబరు 2024 ఉదయం 6:04 సూర్యోదయం, 6:22 సూర్యాస్తమయం ఉంది. ఈరోజు బుధవారం, అష్టమి తిథి ఉంది. సాయంకాలం 5:44 వరకు అష్టమి తిథి ఉంది. ఆ తర్వాత తదుపరి నవమి వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం సాయంకాలం 4:57 వరకు ఉంది. వర్జం అనేటువంటిది లేదు. ఈరోజు ప్రీతి యోగం ఉంది, భద్ర ప్రీతి కరణం ఉంది, భద్ర యోగం ఉంది. అలాగే దుర్ముహూర్తం ఉదయం 11:40 నుంచి 12:25 వరకు ఉంది. ఈరోజు జ్యేష్ఠాలక్ష్మి వ్రతము అంటుంటారు, దాన్ని జ్యేష్ఠాష్టమి వ్రతం అంటుంటారు. ప్రధానంగా ఇది మహారాష్ట్ర సాంప్రదాయంలో చాలా వరకు ఈ యొక్క వ్రతం అనేటువంటిది చాలా ప్రాచుర్యంలో ఉంది. వారు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు ఈ యొక్క వ్రతానికి ప్రారంభంగా మొదటి అడుగుగా ఆ యొక్క లక్ష్మీదేవిని స్థాపన చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుండి నిత్యము ప్రతి శుక్రవారం పూజ అర్చన చేసుకునేసి ఆ పిదప ఇక్కడ ఈ యొక్క అష్టమి రోజుతో ప్రారంభం చేసి ఈరోజు ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు చక్కగా అర్చన చేయడం, బంధుమిత్రులందరినీ పిలిపించుకోవడం, జ్యేష్ఠాలక్ష్మి, జ్యేష్ఠ కనిష్ట అనేటువంటివి ఇద్దరును దేవతలను పూజిస్తూ ఉంటుంటారు. ఆ చక్కని పూజించడం వల్ల ఇంట్లో అఖండమైనటువంటి లక్ష్మి సౌభాగ్యము అనేటువంటిది సంప్రాప్తిస్తుందనేటువంటిది పూర్వకాలం నుండి వస్తున్నటువంటి సాంప్రదాయం, ఆచారంగా సాగుతూ ఉన్నది. తెలంగాణలో కూడా అక్కడక్కడ దీని యొక్క ప్రాచుర్యత కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో దీని ప్రాచుర్యత లేదు, కానీ ఇక్కడ మాత్రం చాలా ఉంది. దీన్నే ఈరోజు విశేషంగా దూర్వాష్టమి అనేటువంటిది కూడా ఉంది. ఆ దూర్వాష్టమి రోజు మహాగణాధిపతికి దూర్వాంకురములతో అర్చన చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆ దూర్వాష్టమి రోజు ప్రతి ఒక్కరూ కూడా మహాగణాధిపతికి 108 గరిక పోచలతో ఎవరైతే అష్టోత్తర శతనామం చేస్తూ ఉంటారో విద్యాబుద్ధులు పొందాలి అనుకునేటువంటి వారు తప్పకుండా పొందుతారు. కనుక అది ఆచరించుకోండి. ఇక మన దినఫలం, రాశిఫలం కార్యక్రమంలో ప్రధానంగా మొదటగా మేషరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం ఉంటూ ఉంటుంది. అనుకున్న కార్యాలనేటువంటివి సకాలంలోనే నెరవేరినట్టుగా నెరవేరి చివరి నిమిషంలో కాస్త వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. రెండవ విషయం, ఈ యొక్క కార్యక్రమంలో వారు చేయాలనేటువంటి కార్యక్రమాల్లో ఆర్థికపరమైనటువంటి కొంత చికాకు ఏర్పడి మానసికపరమైనటువంటి ఇబ్బందిగా ఏర్పడుతూ ఉంటుంది. కనుక వారు ఆ విషయంలో జాగ్రత్త పడాలి. ఆర్థికంగా ఎవరికి కూడా డబ్బులు అనేటువంటిది ఇవ్వకూడదు. వారు దానిలో చాలా జాగ్రత్త పడ్డట్లయితే ఆర్థిక పరంగా ఎంతో మేలు చేకూరుస్తూ ఉంటుంది. ఇక వీరు ప్రధానంగా గురుగ్రహానికి అర్చన చేసుకోవడం వల్ల వారికి మరింత ఆ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. వృషభ రాశి, ఈ రాశి వారికి చాలా యోగ్యంగా ఉన్నది. మానసికంగామైనటువంటి పరిపుష్టి ఏర్పడుతూ ఉంటుంది. సకాలంలో రావాల్సినటువంటి డబ్బులు అనేటువంటివి రావడానికి ప్రయత్నాలు ముమ్మరమవుతూ ఉంటాయి. ఆ ఎదుటి వారి నుండి కూడా ఇచ్చేటువంటి వారు కూడా మంచి శుభ విషయాలు చెప్పడం వల్ల మానసికమైనటువంటి ఆందోళనలో లేక సకాలంలో శుభ ఫలితాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతుంటారు. వ్యాపారస్తులు కూడా
కొత్త కొత్త ఆలోచనలతో కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనేటువంటి దృక్పథంతో ముందుకు సాగుతూ ఉంటారు. మిథున రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటి ఉంటుంది. చిన్నపిల్లలకు కొంచెం మేరకు అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. పెద్దవారికి కూడా అలాంటి చిన్నపాటి అనారోగ్యం సమస్య ఏర్పడ్డప్పటికి కూడా దాన్ని వారు పట్టించుకోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. పిల్లల విషయంలో ఆ విధంగా సాగదు కనుక కొంతవరకు మనం పెద్దవాళ్ళు తల్లులు ఆందోళన పడుతూ ఉంటారు. వారు ప్రధానంగా నేడు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి వాటిలో బిం దుర్గాయే నమః అనేటువంటిది 21 మార్లు జపించుకొని ఆ తీర్థాన్ని పిల్లలకు తాగించడం వల్ల కొంతమేరకు దాని యొక్క ఫలితం అనేటువంటిది మేలుగా సాగుతూ ఉంటుంది. కర్కాటక రాశి, ఈ రాశి వారికి చాలా బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉన్నది. అనుకున్న కార్యాలు నెరవేరుతూ ఉంటాయి. కానీ డబ్బు మాత్రం కాస్త వృధా అనేటువంటిది సాగుతూనే ఉంటుంది. కనుక వీరు డబ్బు నీళ్లలాగా ఖర్చు అయినప్పటికి కూడా దానిలో ఆర్థికపరమైనటువంటి కట్టడికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆకస్మికమైనటువంటి ఖర్చులతో కొంతమేరకు డబ్బులు అనేటువంటి వృధానే సాగుతూ ఉంటుంది. అలా సాగటం వల్ల వారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కి చక్కగా సక్రమంగా సాగుతున్నప్పటికీ కూడా డబ్బుల విషయాల్లో కొంత ఖర్చు మాత్రం వృధాగానే సాగుతూ ఉంటుంది. అలాంటి ఆర్థికపరమైన కట్టడి చేయడం చాలా ఆవశ్యకత. ఇక విద్యార్థులకు మాత్రం శుభదాయకంగా యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న కార్యాలు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. పరీక్షల్లో మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపారస్తులు ముడి చమురు అలాగే ముడి సరుకులు చేసే ఈ పరమైనటువంటి వ్యాపారం చేయడం అలాంటి వారికి మంచి ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. సింహరాశి, ఈ రాశి వారికి కూడా చాలా యోగదాయకంగా ఉంది. అనుకున్న కార్యాలు సక్రమంగా పద్ధతిలో నెరవేరుస్తూ ఉంటారు. నూతనంగా ఇల్లు కొనాలి అనేటువంటిది స్థిరాస్తి వృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడాను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. అలాగే వ్యాపారం కూడా కొంతమంది వ్యాపారస్తులు కొత్త వ్యాపారం ప్రారంభించాలా, ఉన్న వ్యాపారాన్ని ఇంకా వృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కన్యా రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కొంతవరకు అధికంగా ప్రయాణాలు సాగుతూ ఉంటాయి. అక్కడక్కడ వాహనపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. చికాకులు అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు, కానీ వాహన ప్రమాదాలు ఏమీ జరగవు. కానీ తన సొంత వాహనం అనేటువంటిది చికాకులు పెట్టడం అనేటువంటిది సంభవిస్తుంది. దాని నుండి జాగ్రత్త పడటం కొరకు మీరు మీ వాహనంలో సింధూరమైనటువంటి గణపతిని, సింధూర రంగులో ఉన్నటువంటి గణపతిని పెట్టుకుని ఆ గణపతిని ప్రార్థించుకొని మీరు ముందుకు సాగండి. అలా సాగటం వల్ల మీకు ఇబ్బందుల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. తులారాశి, ఈ యొక్క రాశి వారికి కొంతమేరకు శుభ ఫలితం, కొంతమేరకు మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. వీరికి రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి డబ్బులు అనేటువంటివి రాక కొంతవరకు సతమతమవుతూ ఉంటారు. ఏదో ఒక రూపంగా డబ్బులు సమకూరుతాయి, కానీ మాత్రం వీరికి స్వయానా రావాల్సినటువంటి డబ్బులు మాత్రం రాక కొంతవరకు ఇబ్బందులు పడుతుంటారు. స్థిరాస్తులు విక్రయించాలా ఉంచాలా అనేటువంటి ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. కనుక వీరు కొంచెం ఆచితూచి వ్యవహరించి ముందుకు సాగటం అనేటువంటిది మంచిది. పూర్తిగా ఒకరిపై ఆధారపడి మాత్రం మీరు నిర్ణయాలు అనేటువంటివి తీసుకోకండి. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అనుకున్న కార్యాలు సకాలంలోనే నెరవేరినప్పటికి కూడాను కొంతమేరకు చివరి నిమిషాల్లో ఆ కార్యం అనేటువంటిది వాయిదా పడడము, మరుసటి రోజు కార్యం పూర్తి చేస్తామన్నట్టుగా చెప్పడం సంభవిస్తూ ఉంటుంది. చివరి నిమిషాల్లో వారు నిర్ణయాలు కొన్ని మార్చుకుంటూ ఉంటారు. దానితో మానసికంగా అచంచలంగా ఉండాలి అని ప్రయత్నం చేసినప్పుడు కూడా చంచల స్వభావంతోనే ఆ రోజంతా కూడా గడుపుతారు. కనుక మీరు చాలా జాగ్రత్త వహించండి. రామరక్షా స్తోత్రాన్ని పఠించుకోండి. అలాంటి పఠించుకోవడం వల్ల మానసికమైనటువంటి ఆందోళన పూర్తిగా తగ్గిపోయి కొంతవరకు శుభమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు.
ధనస్సు రాశి. ఈ రాశి వారికి కొంతమేరకు ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి సమస్య ఏర్పడ్డప్పటికీ కూడా వారు పట్టుదలతో ముందుకు సాగుతూ ఉంటారు. కాస్త మొండివారు, సున్నితమైనటువంటి మనస్సే, కానీ అయినప్పుడు కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటుంటారు. వీరు చాలా జాగ్రత్త వహించాలి. విద్యార్థులు కూడా పట్టుదలతో శ్రమించి అనుకున్నటువంటి కార్యం నెరవేర్చేంత వరకు ఏకాగ్రతతో చదవడానికి ప్రయత్నం చేయాలి. ఇక వ్యాపారస్తుల్లో వీరికి బట్టల వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటుంటారో వారికి మంచి యోగదాయకంగా శుభదాయకంగా ఉంటుంది. అలాగే నూనె వ్యాపారం మొదలైన చేసేటువంటి వారు కూడా మంచి ఫలితాలు అనేటువంటివి పొందుతూ ఉంటుంటారు. మకర రాశి. ఈ రాశి వారికి శుభదాయకంగానే ఉంటుంది, కానీ ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధి అనేటువంటిది అంతగా సాగక వారు సతమతమవుతూ ఉంటుంటారు. వీరు ప్రధానంగా శివునికి రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు నెయ్యితో అభిషేకం చేయండి. ఆ చేయడం వల్ల ఆర్థికపరమైనటువంటి వనరులు కొత్తవి సమకూర్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అలా చేయడం వల్ల మీకు మంచి ఫలితం వస్తూ ఉంటుంది. మీరు చాలా కాలం నుంచి ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందుల నుంచి మీరు అధిగమించడానికి ఇది ప్రధానమైనటువంటి కారణం. ఈ విధంగా నేను చెప్పినటువంటి ఆ ఉపాయాన్ని మీరు చేసుకోవడం వల్ల దానివల్ల కొంతవరకు మంచి ఫలితం అనేటువంటిది పొందుతూ ఉంటారు. ఆ యొక్క నేతిని ఏదైతే అభిషేకం చేసినటువంటి నేతి ఉంటుందో ఆ నెయ్యిని స్వయంగా మీరు తీర్థంగా పుచ్చుకోవాలంటే నెయ్యిని తాగలేము కనుక దాన్ని మనం వంటల్లో వాడుకోవడము లేదా మనం భోజన పదార్థాల్లో వేసుకొని తినడం ఇలాంటివి చేయడం వల్ల దాని ఫలితం అనేటువంటిది చాలా చక్కగా ఉంటుంది. కుంభరాశి వారికి. ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం ఉంటుంది. నేడు అనుకున్న కార్యాలు నెరవేరినట్టుగానే నెరవేరుతాయి, కానీ అవి వాయిదా పడేసి చివరకు 2-3 వారాల పాటు వాయిదా అనే విధంగా వార్తలు వింటుంటారు. వీరు ఆర్థిక పరంగా వనరులు సమకూరినప్పటికి కూడాను అంత సంతృప్తిదాయకంగా ఉండకపోవడం వల్ల కొంత చికాకుగా వ్యవహరిస్తుంటారు. విద్యార్థులు కూడా ఆందోళనకరంగా ఉంటుంటారు. మనస్సు అంత ఉల్లాసంగా ఉత్సాహంగా సాగక కాస్త సతమతమయ్యేటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంటారు. వీరు ప్రధానంగా రాహుగ్రహానికి శాంతి చేసుకోవడం, కానీ రాహుకాలంలో దీపం వెలిగించుకోవడం ఇలాంటివి చేయండి ఈరోజు. దానివల్ల మంచి ఫలితం అనేటువంటిది పొందుతూ ఉంటారు. మీనరాశి. ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితమే లభిస్తూ ఉంటుంది. గోచార రీత్యా వీరికి కూడా శని సంచారం అనేటువంటిది అంత శుభదాయకంగా లేకపోవడం, ఏలినాటి శని ప్రభావం వల్ల వీరు ప్రశాంతంగా మానసికంగా ఉల్లాసంగా ఉండాలి అని ప్రయత్నించినా కానీ ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవడం, ఆందోళన చెందడం ఇలాంటివి సాగుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కట్టడి చాలా అవసరం. డబ్బులు చాలా వృధా చేస్తారు ఈ రాశివారు కనుక వీరు చాలా జాగ్రత్త వహించి నడుచుకోవడం అనేటువంటిది ఎంతో శుభదాయకం, యోగదాయకం. వ్యాపారస్తులు కూడా ఆచితూచి వ్యవహరించాలి ఖర్చు పెట్టేటువంటి విషయంలో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.